హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను మురమురాలతో మంచి హెల్తీ స్నాక్స్ తయారు చేయబోతున్నాను అనమాట. నమ్కిన్ మురమురా చూడ అనమాట. ఇది కిడ్స్కి లంచ్ బాక్స్లోకి మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది చాలా కరకరలాడుతూ కూడా ఉంటుంది అనమాట. మధ్యలో పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఇవన్నీ కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయ ఇవన్నీ తగులుతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, కరకరలాడుతూ ఉందన్నమాట. సో ఈ హెల్దీ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక మందపాటి కళాయి, మ్యాక్సిమం మనం ఏ ఫ్రైలు ఏమి చేసినా కూడా మందపాటి కళాయి పెట్టుకోవాలంటే ఐరన్ కళాయిలు పెట్టుకోవాలన్నమాట. స్టీల్ యూజ్ చేయకూడదు. దాంట్లో నేను ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. బద్దలు అయితే 20 అండ్ పిక్కలు అయితే కనుక 10 అనమాట. తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాం అనమాట. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, అంతకన్నా ఎక్కువ రాకూడదు, తీసేసుకున్నాం. ఇది కొంచెం హీట్లో కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. జీడిపప్పు ఊరికనే కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిందంటే టేస్ట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఒక 200 గ్రామ్స్ పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పల్లీలు ఏవైనా కూడా నట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ చూడ అన్నది. ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు కూడా ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. ఒక పావు కప్పు వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా లైట్గా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేస్తే స్నాక్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం కదుపుతూ ఉంటే ఏమవుతుంది అంటే మొత్తం అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట. మనం కలపకపోతే ఏమవుతుంది, ఒక్కొక్క సైడ్ ఫ్రై అవుతుంది, ఇంకొక సైడ్ ఫ్రై అవ్వదు. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై అయిపోయిందన్నమాట. దీన్ని కూడా తీసేసుకుందాం. తీసేసుకొని ఇట్లనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండు కొబ్బరి అనమాట. మన ఎండు కొబ్బరి ఇంట్లో ఉంటుంది కదా, ఈ విధంగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ కూడా కట్ చేసుకొని అవి కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి అయితే కనుక మన స్వీట్స్లో అట్లా వేస్తాం కదా, కొంచెం గీలో ఫ్రై చేస్తాం, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇలాంటివి కొంచెం నువ్వులని, ఎండు కొబ్బరి అని ఇలాంటివి కొంచెం ఎక్కువ తింటూ ఉండాలన్నమాట. ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఇవి కూడా చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇవి కూడా తీసేసుకున్నాం. అప్పుడు ఇప్పుడు తీసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లిపాయలు విధంగా కచ్చాపచ్చిగా మనకు చిన్న సనికెడు ఉంటుంది కదా, అందులో కొట్టేసుకోవాలన్నమాట. అండ్ ఒక 6 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు పచ్చిమిర్చి వద్దు పిల్లలు తినేది కాబట్టి అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇందులో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/2 డజను ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది చక్కగా ఫ్రై అయినప్పుడు. చక్కగా ఫ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు స్పూను పసుపు, స్పైసీకి సరిపడా కారం, నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి. అండ్ సాల్ట్, దీనికి టేస్ట్కి సరిపడా నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా చక్కగా మసాలా అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మరమరాలు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకోవాలన్నమాట. నేను 1/2 కిలో అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ డిమార్ట్లో వాటిలో రత్నదీప్లో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అందులో వేసుకొని గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదన్నా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలోకి కానీ స్టీల్ డబ్బాలోకి కానీ తీసుకుంటే 20 days అయితే కంపల్సరీ నిల్వ ఉంటాయి అన్నమాట. మనకి టైంపాస్కి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మన జర్నీల్లో అట్లా స్నాక్స్కి కిడ్స్తో పాటు మనం వెళ్ళినప్పుడు ఏదో ఒక స్నాక్స్ కావాలి కదా, అలా కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. నేనైతే స్టీల్ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను. కరకరలాడే నమ్కీన్ మురుమురా చూడా అయితే రెడీ అయిపోయిందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఇష్టమయ్యే హెల్దీ స్నాక్ నమ్కీన్ మురుమురా చూడా అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.